నమస్తే అందరికీ. మనం థంబ్నెయిల్ చేసుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను. ఫస్ట్ రెమినీ యాప్లో కొన్ని ఇమేజెస్ మనం సేవ్ చేసుకొని వాటిని వైట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం క్లారిటీ ఎక్కువ ఉంటుంది అనమాట రెమినీ యాప్లో. ఇది యాడ్స్ ఎక్కువ వస్తున్నాయి అందుకే చేయలేదు. తర్వాత పిక్సెల్ యాప్లో థంబ్నెయిల్స్ చేసుకోవాలి. పిక్సెల్ యాప్లోనే మొత్తం ఎడిటింగ్ అంతా ఉంటుందన్నమాట. ఈ పిక్సెల్ యాప్లో మనం ఎడిట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఓల్డ్ది ఉంది, అది డిలీట్ చేస్తున్నా, కొత్తగా మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ ఆ రెండు కనిపిస్తున్నట్టు ఇమేజెస్ని, అది డాట్స్ని ఓపెన్ చేస్తే కస్టమ్స్ అని ఉంటుంది. అక్కడ కాకుండా యూట్యూబ్ థంబ్నెయిల్ అని ప్రెస్ చేసి పెట్టుకోవాలి. థంబ్నెయిల్ కరెక్ట్గా ఉంటుంది. ఆ ప్లస్ మార్క్ టిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి నీకు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ని నువ్వు తీసుకొని బ్యాక్గ్రౌండ్కి ఫస్ట్ మంచి కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ది తీసుకొని డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకొని అక్కడ ఉన్నదంతా కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత దాన్ని లాక్ చేసుకుంటే అది అటు ఇటు మూవ్ అవడానికి ఉండదు. తర్వాత మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి మనం ఏదో ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ తీసుకొని అలా ఇమేజ్ని సెట్ చేసుకోవాలి. మళ్ళీ అది కదలకుండా లాక్లో పెట్టుకోవాలి. లాక్లో పెట్టేసుకొని మళ్ళీ తర్వాత ఇంకో ఇమేజ్ కావాలంటే ఇంకో ఇమేజ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకో ఇమేజ్ సేవ్ చేసుకొని మళ్ళీ ఆ ఇమేజ్ని మనం ప్లేస్ చేసుకోవాలి. ఎటువంటి ప్లేస్లో ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట. తర్వాత నాకు ఇప్పుడు ఒక స్లేట్ కావాలి. స్లేట్ ఇమేజెస్ని తీసుకొని దాన్ని ఏం చేస్తానంటే క్రాప్ చేసుకుంటా. నాకు తగినంత ఎంత కావాలో అంత ఎడ్జెస్ని కట్ చేసుకొని పెట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటా. సెట్ చేసుకొని దాన్ని ఏ ప్లేస్లో పెట్టుకోవాలి, ఏ ప్లేస్మెంట్లో పెట్టుకోవాలో చూసుకొని సెట్ చేసుకొని దాన్ని కూడా మళ్ళీ ఏం చేస్తా, అక్కడ రెండు ఉన్నాయి కదా, అది ప్రెస్ చేస్తే లాక్ చేసుకుంటే అయిపోతుంది. రైట్ సైడ్లో కార్నర్లో ఉన్నది కదా, అది క్లిక్ చేయాలన్నమాట లాక్ చేయడానికి. తర్వాత మళ్ళీ దాని మీద టెక్స్ట్ చేయాలనుకుంటున్నా. ప్లస్ మీద ఓపెన్ చేసి టెక్స్ట్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా మళ్ళీ పెన్సిల్ మార్క్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మనకు కావాల్సింది రాసుకోవాలి. రాసుకొని ఓకే మీద నొక్కేసామంటే అది వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నా అక్కడ ప్లేస్ చేసుకోండి. అది కొంచెం నాకు థిక్నెస్ కావాలి అనుకుంటే కింద ఏ అనే ఉంటుంది. ఆ ఏ మీద నొక్కినామంటే అటు ఇటు తిప్పుతుంటే అక్కడ ఫాంట్ సైజ్ కనిపిస్తుంది చూడండి. అక్కడ ఏ విధంగా కావాలో సెలెక్ట్ చేసుకోండి. నేను కొంచెం బి అనేది పెట్టేసి దాన్ని పెద్దగా పెట్టుకున్నాను అనమాట. దాన్ని లాక్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా నేను చేయాలనుకుంటున్నా టెక్స్ట్. ఆ టెక్స్ట్ కూడా ఈ విధంగా చేసుకొని రాయాలనుకుంటున్నా. రాసుకొని దాన్ని మళ్ళీ ఓకే మీద క్లిక్ చేస్తా. ఓకే మీద క్లిక్ చేసి దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలో మళ్ళీ అక్కడ పెట్టుకొని సేమ్ అదే విధంగా ఏ అనే ఆప్షన్ మీదనే క్లిక్ చేస్తే అది ఫాంట్ సైజ్ ఏ విధంగా కావాలో సెలెక్ట్ చేసుకొని మనం దాన్ని థిక్నెస్ పెంచుకోవాలి. థిక్నెస్ పెంచుకున్న తర్వాత కలర్ ఉంటుంది చూడండి, ఇక్కడ కలర్ అని ఉంటుంది. ఏ కలర్ కావాలో ఆ కలర్లో పెట్టుకోండి. ఆ విధంగా కలర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ లాక్ చేసేయండి. ఎందుకంటే అటు ఇటు మూవ్ అయిపోతుంది, డిలీట్ అవుతుంది. సో మనం లాక్ చేసుకోవాలి ఎవ్రీ మినిట్. తర్వాత నేను కొంచెం అది ఒక వైట్ దాని మీద రావాలి అనుకుంటున్నా. ఆ బ్యాక్గ్రౌండ్ దాని మీద కాకుండా ఒక వైట్ దాని మీద, నేను 45 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి అనేది ఒక వైట్ దాని మీద కావాలనుకుంటున్నా. దాన్ని డ్రాగ్ చేసుకుంటున్నా. డ్రాగ్ చేసుకొని అది తీసుకెళ్ళి ఆ టెక్స్ట్ కింద పెడతా. ఏ విధంగా పెడతానో చూడండి. అలా మనం కావాల్సినంత క్రాప్ చేసుకొని దాన్ని కరెక్ట్ ప్లేస్లో అది ఎక్కడ కావాలనుకుంటున్నామో అక్కడ ప్లేస్మెంట్ చేసుకొని ఆ ఎడ్జెస్లో పట్టుకొని లాగితే పెద్దగా అవుతుంది, చిన్నగా అవుతుంది. ప్లేసెస్ చూసుకోవాలి. కొంచెం రిస్కీయే, చాలా టైం పడుతుంది. నేను అంతా కొంచెం ఎడిట్ చేసి పెడుతున్నా, మీకు చాలా టైం పట్టుద్ది. మినిమం 15 మినిట్స్ అయినా పడుతుంది. ఎందుకంటే కొత్తలో కాబట్టి కొంచెం అలవాటు అయ్యేంత వరకు ఉంటుంది. దాన్ని సేవ్ చేసుకోవాలి. దాని మీద నాకు నేను ఇంతకుముందు పెట్టుకున్న వర్డ్స్ రావాలి అంటే ఏం చేయాలంటే వర్డ్స్ మీదకి వెళ్ళి ఆ ఎడిటర్ ఆప్షన్ అని ఉంటుంది, ఒక పెన్సిల్ లాగా ఆప్షన్ ఉంటుంది. అవి నొక్కిన తర్వాత ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ 45 రోజుల్లో ఇంగ్లీష్ కావాలి అనేది, నేర్చుకుందాం రండి అనేది దాని మీద వచ్చేస్తుంది చూడండి. ఆటోమేటిక్గా వచ్చేసింది. అక్కడ ఒక పెన్సిల్ మార్క్ లాగా ఉంటుంది. ఏదైతే మనం దాని మీద పెట్టాలనుకుంటున్నామో ఆ పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేస్తే అక్కడ షేడ్స్ వస్తాయి. అంటే ఒక ఫోటో కింద ఫోటో, ఒక ఫోటో మీద ఫోటో ఎలాగా పెడతామో అలాంటి అక్కడ ఆప్షన్స్ కనిపిస్తుంది. ట్రై చేయండి, 1-2 సార్లు ట్రై చేయండి. ఫస్ట్ టైమే రావాలని లేదు, నేను చాలాసార్లు చేయంగా వచ్చిందనమాట. మీరు కూడా అలా ట్రై చేయండి. తర్వాత నేను మళ్ళీ కింద కూడా కొంచెం ఏదైనా నేను యాడ్ చేయాలనుకుంటున్నా కలర్ ఎఫెక్ట్. సో అది ఒక ఇమేజ్ది ఏదైనా చిన్న కొంచెం క్రాప్ చేసుకొని అలా పెట్టుకున్న తర్వాత దీని మీద నా ఫొటోస్ రావాలి. అంటే ఇప్పుడు ఇది పెట్టడం వల్ల నా పిక్స్ అనేది కొంచెం కనిపించకుండా పోతున్నాయి కదా, దాని మీద రావాలి అంటే మన ఫొటోస్ మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ అదే విధంగా పెన్సిల్ మార్క్ ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ షేడ్స్ ఉన్నాయి కదా, ఆ షేడ్స్ రెండు ఓపెన్ చేస్తే ఒకదాని మీద ఒకటి వస్తుంది. ఇప్పుడు కొత్తగా పెట్టిన దాని మీద పాతది వస్తుంది చూడండి. ఇంకోటి కూడా అదే విధంగా చేంజ్ అవుతుంది. అలా ఓపెన్ చేయగానే చూసారా ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ దాని మీద మన ఇమేజెస్ వచ్చేసింది. లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలనుకుంటున్నా.
ఆ 3 డాట్స్ నొక్కాలి మళ్ళీ రైట్ సైడ్లో, ఎందుకంటే అది థంబ్నెయిల్కే ఉందా లేదో మళ్ళీ ఒకసారి చూసుకొని ఇమేజ్ సైజ్ నొక్కినామంటే కష్టం అని ఉంటుంది. అక్కడ 4th ఆప్షన్ థంబ్నెయిల్ అండి, యూట్యూబ్ థంబ్నెయిల్ అని మీద ఓకే నొక్కేసి దాన్ని మళ్ళీ సేవ్ యాజ్ ఇమేజ్ అని చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇమేజ్ చేసుకొని కస్టమ్ నొక్కేసి అల్ట్రా మీద పెట్టేసి సేవ్ టు గ్యాలరీ నొక్కేయాలి, అంతే కంప్లీట్ అవుతుంది.